హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. చాలామంది సబ్స్క్రైబర్స్ సార్ రైస్ కార్డ్ అనేది మొబైల్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కామెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఛానల్ కాంటాక్ట్ అనుకున్నట్లయితే కాల్ మీ ఫర్ యాప్లోకి వెళ్ళి ఎంఆర్కే తెలుగు టెక్ అని సెర్చ్ చేసి కాల్ కానీ చేసినట్లయితే రెస్పాండ్ అవడం జరుగుతుంది, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అయినా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను ఎటువంటి లాగిన్స్ లేకుండా మీకు రైస్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్లో లాస్ట్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్స్ని క్లియర్ చేసి మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలో ఒకసారి మనం గమనించినట్లయితే మీకు లింక్ కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వైట్ పేజీ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో పైన ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి అక్కడ పెన్సిల్ బటన్ ఏదైతే ఉందో ఎడిట్ ఆప్షన్ దాన్ని కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఆ పైన ఉన్న ఏదైతే స్టార్స్ ఉన్నాయో ఆ స్టార్స్ని అయితే క్లియర్ అయితే చేయండి. ఈ స్టార్స్ని క్లియర్ చేసిన తర్వాత మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఆ స్టార్స్ కరెక్ట్గా ఈజీ కోల్ట్ ఏదైతే ఉందో ఐడి పక్కన అక్కడ వరకు అయితే క్లియర్ చేయాలి. ఈజీ కోల్ట్ని అయితే ఉంచేయండి. ఆ ఈజీ కోల్ట్ తర్వాత స్పేస్ లేకుండా మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది క్లియర్గా ఎంటర్ చేసి టిక్ మార్క్ని కానీ క్లిక్ చేసినట్లయితే మీ రైస్ కార్డ్ ఏదైతే ఉందో మీ రైస్ కార్డ్ అనేది మీకు డిస్ప్లే అయితే అవుతుంది. ఈ విధంగా మీ రైస్ కార్డ్ అనేది మీ మొబైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కావాలనుకున్నట్లయితే సిస్టమ్ ద్వారా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రైస్ కార్డు మీద ఎటువంటి డిజిటల్ సిగ్నేచర్ ఉండదు కాబట్టి మీకు ఈ కార్డు అనేది అఫీషియల్గా అయితే యూజ్ అయితే అవ్వదు. ఒకవేళ మీకు డిజిటల్ సిగ్నేచర్తో కార్డు కానీ కావాలనుకున్నట్లయితే మీ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో విఆర్ఓని కానీ కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళ లాగిన్ ద్వారా మీకు రైస్ కార్డ్ అనేది ప్రింట్ కానీ తీసి ఇచ్చినట్లయితే అలాంటి వాటి కార్డ్స్ మీద మాత్రమే డిజిటల్ సిగ్నేచర్ అనేది అప్రూవ్డ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.